ఈడు స్టేజ్ ఎక్కితే ఈయన చీరుతా వాని నరుకుతా తొండలు జొర్రగొడతా ఇంకోటి జొర్రగొడతా తొండలు జొర్రగొట్టరా తెలంగాణ యాస భాష నీకన్నా పట్టున్నది బిడ్డ గుర్తుంచుకో మీ అంతా కూడా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినాం మారుమూల తండాలకి వెళ్ళి వచ్చినాం మా ఆవేదన ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలవాలని అడుగుతున్నాం అమ్మా మీ కొడుకు చదువుకుంటాడా చెప్పు మీ కొడుకు ఉద్యోగం వచ్చిందా నాన్న చెప్పు అవ్వా అయ్యా ఎక్కడ వేరు మీరు మీ కొడుకు ఉద్యోగం వస్తా అనుకున్నారు చదువుకుంటాడు అనుకున్నారు స్కాలర్షిప్ ఎత్తెత్తా అంటాను రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తలేడు ఊర్లనంతా అభివృద్ధి చేస్తలేడు నీ ఇల్లు కూలెత్తాడు రేవంత్ రెడ్డి ఇందిరా మిల్లు అన్నాడు ఇల్లు కూలెత్తాడు ఇందిరా మిల్లు ఇచ్చింది లేదా ఇల్లు కూలేసి ఉందే హైదరాబాద్ ఎత్తివి ఇందిరా మిల్లు ఇస్తాంటివి ఇందిరా మిల్లు అడిపోయింది హైదరాబాద్ పెడతాడు పేద ఇల్లు కూలెత్తుడు అంటే నీ కుటుంబాలు ఎక్కడ సంతోషంగా ఉన్నాయి అబ్బాయిలు నువ్వు సంతోషం లేవా మీరు సంతోషంగా లేదా మీ కొడుకు బిడ్డలు అవసరం పడతారు అవే అవస్థ పడతారు కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఇదే నా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటెత్తే ఇంకోసారి మనకి ఏమైనా కాలుకు చెప్పుంటే కాలుకు చెప్పున్నా లేకున్నా ఆ చెప్పుతోటి మనం కొట్టుకొని రేపు పొద్దున తీవ్ర మనోవ్యయానికి గురై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఇది ఎందుకు వచ్చింది ఈ పొట్టోడు అదే ఎత్తాడు పెద్ద పెద్ద స్టేజీలలో ప్రియాంక ఆత్మహత్య కేసు అయింది నేను నా గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా కాంగ్రెస్ ఉన్నదే పేదోని కోసం పేదోనికి ఇల్లు ఇస్తా పేదోని కొడుకు ఉద్యోగం ఇస్తా పేదోని కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను పేదోని కొడుకు ఉద్యోగం ఇయ్యలే పేదోని కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే పేదోని ఇల్లు కూలేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే ఉంది ఇప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నావు కదా తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో నేను చెప్తా రైతు ఆత్మహత్యలలో వరల్డ్ బిగ్గెస్ట్ ఏది జరుగుతుందంటే తెలంగాణ జరుగుతుంది